దీంట్లో సాక్షాత్తు శివయ్య స్వామి ఉంటారు ఈ గృహలో. చాలా తక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఉన్నది కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. పైన చోట కూడా వస్తున్నాయి కదా. ఏంటి ఇంత రీడింగ్ ఉంది. సుభాష్ సుభాష్ ఓ సుభాష్ ఏంటంటే బాగా తెచ్చాడు. దిగురా రాదా పట్టుకొని దిగుతున్నావు కదా. ఏంటిది రూట్? వాడికి పైన తగిలిద్ది పని కాడిని వదిలే మరి. అది మా నుంచి వెళ్ళాం పండు. లైట్లు అని చెప్తారు వాళ్ళు. ఇట్లా ఇటు పోతే ఏమొస్తుందా? ఇల్లు ఎడివేయర్రా. అటు వెళ్ళా లెఫ్ట్. మా ఇటు వెళ్దామా? ఇటన్నారా ఏముంది ఇది? ఓ మై గాడ్. అటు వెళ్తే ఇంకేం లేదు, లోపలికి వెళ్ళిపోతుంది గృహలోకి. ఇంకా ఎన్ని చెల్దామా దిష్? ఒక్కసారి స్క్రీస్ వద్దాం వాడి దాకా. జాగ్రత్త ఎవరా నేను పెట్టుకుని ట్రై చేస్తే. ఒరే గబ్బిలాల ఒరే లైట్ లేదు. లైట్ కరెంట్ పోయిందా? కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది. అసలు కరెంట్ ఎందుకు ఉంటుందా ఇక్కడ? ఏం కోనేరు వచ్చిందా? ఎందుకన్నా ఇచ్చేది బాగా 30 రూపాయలు లేదనా? అవన్నీ మూసేసారు. అంటే ఎటువంటి తక్కువ పోతాయి, చచ్చిపోతారు కూడా. అదే అంజీ గారు ఇప్పుడు మునుగుతాడు. వీడియో చేద్దాం. ఏ తెచ్చారు? ఆయన ఇచ్చాడా? పని చూపిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇదే కోనేరు. కాకపోతే నీళ్ళు లేవు, రేపు తులాకాసుకు వస్తాయి. నేను నుంచి అటు చూపి నీళ్ళు ఉన్నాయి, ఆడదాకా వస్తాయి వాటర్. ఏంది బకెట్ తెచ్చుకున్నావు? కాసి పోయి రావటం కాదు అనుకుంటారు కదా. ఎటో మరి నాకు తెలియదు. ఇదే మెయిన్ది. ఇప్పుడు ఏంటంటే లేదన్నా అటే రూట్. అది నీకు కనపడదులే. ఎటు నుంచి ఎటు కనపడదు. ఎవరు చెప్తారు? మోటానికి నీళ్ళు అంత ఎత్తాడున్నాయి మోటానికి. పానీ పానీ ఉంది. బాబా నువ్వు పై దాకా పోయి ఆయన ఉన్నాడేమో చూడు. లెట్స్ గో. అక్కడ కూర్చున్నా. లైక్ కవరేజ్ అందరూ వస్తున్నారు. లైక్ కవరేజ్ పెట్టరా? లైవ్ కవరేజ్ ఎందుకు పెడతారు అసలు? 400 బిల్డింగ్ కట్టాలన్నట్టయితే సరే నా 4 గాలు అరే జాగ్రత్త నడవండి, పైన తగిలిద్ది. వంశీ నువ్వే నేను ఇదేం ముంగుతున్నావు? వాడు ఈడే వంగమని చెప్పండి అవన్నీ. అయ్యో ఈ అన్న గృహం వస్తుంది. పోవద్దు, పోవద్దు. ఇందాక నేను వంశీ వెళ్దాం ట్రై చేస్తే గబ్బిలాలు వచ్చి. వద్దొద్దు, అటు పోకూడదు. జాగ్రత్త వంగండి. అటు వెళ్తే మంజుమాల్ బాయ్స్ సీన్ రిపీట్ అయితే
ఈసారి దేచోరం బాయ్స్ వస్తుంది. అటు అటు రైట్ లెఫ్ట్ సైడ్ లో ఉంది, అటు కూడా కొద్ది దూరం పోవచ్చు కొంచెం. లెఫ్ట్ లెఫ్ట్ అంట రే రే లెఫ్ట్ అంట రైట్ అంట లెఫ్ట్ రే లెఫ్ట్ లెఫ్ట్ అటు కూడా లోపల గుహలు ఉంటాయి మళ్ళీ చల్లగా ఇవాళ గుహలే ఉంటాయి ఇటు నీళ్ళు ఉంటాయి ఇటు కూడా మూసారుగా మెయిన్ అదే అటు జనాలు ఎక్కువ అయితే ఇల్లు ఇటు సైడ్ కూడా ఉంటాయి గుహలు. వెళ్దాం పండి. We have to see. We have to explore everything. మేము వచ్చినప్పుడు ఇటు లోపల గుహలో మా మనిషి కూర్చొని తపస్సు చేసుకుంటాం. అవునా? అటే చూద్దాం పండి పని. నువ్వంతే అప్పుడంటే జనాలు కోపంగా ఉన్నారు. ఏం గుంపులుగా ఉండేది. సరే సరే తపస్సు బంగా ఉంది. ఎయిట్కే పెడితే ఇంకేం లేదు. మామూలుదే పెట్టే. మునుపు కావాలంటే వంశీ మళ్ళీ మునుపు ఒకసారి లేకపోతే అదే ఎక్కువ జనాలు పోయేది దానికి ఎక్కువ. మేము బాగలేదు, మేము నుంచి చూసాం అంతే. మేము ఆడికి పోయేది అందుట్లో మీ పెదాన్ని కానీ బాగా ఆయన కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాడు ఏదో అంటారు ఆయన ఎక్కడో ఏదో గుహలో చేస్తే ఇదే అంట తపస్సుకు వెళ్ళిన గృహ అంట. ఏదో గుహలో గుహలో చేసుకో మేము ఎప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. దాని వెళ్ళాలంటే ఒక రాముడు ఒక రాక్షసు ఉంటే రావణుడు తప్పించుకొని అక్కడికి వచ్చి అక్కడ నుంచి తపస్సు చేసుకుంటారు. Come on. ఎప్పుడు వచ్చారు అప్పుడే ఏముందిరా ఓకే ఓకే. ఏంద్రా టికెట్లు అంటారు అదంటారు ఇది అంటారు ఏం లేదు పని.